సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ పారిశ్రామిక వాడలో ఎంటీఏఆర్ టెక్నాలజీ పరిశ్రమలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫిక్స్టర్ కార్మికులను యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను అమలు చేయాలని ఆందోళన చేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగింపుకు నిరసనగా షాపూర్ నగర్ రైతు బజార్ నుంచి ఉషోదయ టవర్స్ వరకు ఫిక్స్టర్మ్ కార్మికులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సహాయ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, సిఐటియు కుత్బుల్లాపూర్ మండల కన్వీనర్ కీలుకాని లక్ష్మణ్ మాట్లాడుతూ గాంధీనగర్ పారిశ్రామిక వాడలో ఉన్న ఎంటీఏఆర్ యు పరిశ్రమలో గత 15 సంవత్సరాల నుంచి 350 మంది ఐటీఐ డిప్లొమా చదివి ఫిక్స్డ్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న ఎలాంటి ఉద్యోగ భద్రత లేక శాశ్వత ఉద్యోగ హోదా ఇవ్వకుండా ఒప్పందాలను పునరుద్ధరిస్తూ ఉద్యోగ భద్రతను దూరం చేస్తున్నారని, ఇది కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తుందని, కంపెనీలో పనిచేస్తున్న 350 మంది ఫిక్స్డ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని గత 8 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులను అకారణంగా విధుల నుంచి తొలగిస్తూ సెటిల్మెంట్ చేస్తూ నోటీసులు జారీ చేయడం కార్మిక హక్కులను కాలరాయటమేనని, కార్మికులకు బానిసలుగా మార్చే కుట్రలో భాగమే అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యాన్ని తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణతో ఎంటీఏఆర్ యాజమాన్యంతో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బొడిగే లింగస్వామి, ఈ దేవదానం, కె శీల, పనుల అంజయ్య, తిమ్మప్ప, కరుణాకర్, భాషా, యాదవరెడ్డి, ఆంజనేయులు, వీరేష్ పాల్గొన్నారు. సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ నుండి ఎంటీఆర్ పరిశ్రమలో తమ న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి, జీతాలు పెంచాలని చెప్పేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కార్మికులు 8 రోజులుగా కంపెనీ గేటు దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి కార్మికుల్ని యాజమాన్యం పిలిచి మాట్లాడకుండా, పిలిచి సమస్య పరిష్కారం చేయకుండా అక్కడ ఉన్నటువంటి దాదాపు 100 మంది కార్మికుల్ని కంపెనీ నుంచి విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి కార్మికుల్ని భయపెట్టే విధంగా ఈరోజు ఎంటీఆర్ యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పటికైనా ఎంటీఆర్ యాజమాన్యం ఆలోచన చేసి తొలగించినటువంటి కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి, కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేసి వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు షాపూర్ నగర్లో ర్యాలీ తీయటం అనేది జరిగింది. రానున్న కాలంలో కనుక ఎంటీఆర్ యాజమాన్యం కనుక ఇదే మొండి వైఖరితో కనుక ఉంటే కనుక సిఐటియు ఎంటీఆర్లో పనిచేస్తున్నటువంటి ఫిక్స్డ్ టర్మ్ కార్మికుల సమస్యల్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకొస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా సిఐటియు వాళ్ళ తరఫున ఉండి పోరాటం చేస్తాం. యాజమాన్యం కనుక మొండిగా వ్యవహరిస్తే కనుక ఈ ప్రాంతంలో తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలని ఒకే తాటి మీదకి ఈరోజు ఎంటీఆర్ కార్మికులకి మద్దతుగా మాకు జీతాలు పెంచాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మేము 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేస్తున్నామని చెప్పేసి వాళ్ళు భారత రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 17 ప్రకారం వాళ్ళు నిరసన చేస్తూ ఉంటే వారిని ఈరోజు 120 మందిని టెర్మినేషన్ చేసిన యాజమాన్యం, అదే ఎంటీఆర్ యాజమాన్యం 350 మంది కార్మికుల చట్టాలను తుంగలోకి తొక్కి వాళ్ళనట్టంటే ముంచబెట్టం చేసింది. ముఖ్యంగా ఫిక్స్డ్ టర్మ్ పేరుతోటి కార్మిక శ్రమ దోపిడీ చేసింది. అంతేకాదు జీతాలలో వ్యత్యాసాలు పెట్టింది. సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఎంటీఆర్ యాజమాన్యం కార్మికులను అత్యంత ముంచేసింది. ఈ చట్టాలు వారికి చుట్టాలుగా మారినాయి. కానీ కార్మికులు నిరసన చేసి ఇది లీగల్ స్ట్రైక్ అని చెప్పేసి వాళ్ళ మీద వేటు వేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ప్రతి కార్మికుడు ఓటు వేసినప్పుడు సింగిల్ ఓటుకి మాత్రమే పరిమితమైంది ఎంటీఆర్.
కానీ చట్టంలో ఏముంది, ఓ కార్మికుడు ఓటు చేసినప్పుడు డబల్ ఓటు ఇవ్వాలని చెప్పేసి ఉంది. డబల్ ఓటు ఇవ్వకుండా మోసం చేసింది. ఇదే కాకుండా 20,000 సాలరీలు దాటినా 30,000 ఉన్న వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించలేదు. 14 సంవత్సరాలు